వాళ్ళని నమ్మించడానికి డబ్బు చూపించాలనుకుంటే నువ్విచ్చిన బ్యాగ్లో డబ్బుకి బదులు డ్రగ్స్ ఉన్నాయి. అవి అందులోకి ఎలా వచ్చాయి అక్షయ్? ఏదో జరిగింది అక్షయ్. ఎవరో కావాలనే ఇదంతా చేశారు. నేనే చేశా. అసలు నువ్వు మనిషివేనా? అరే కోపంలో కూడా భలే అందంగా ఉన్నావే. ఛీ! రే, నన్ను అరెస్ట్ చేయించినంత మాత్రాన నువ్వు గెలిచావనుకుంటున్నావా? ఇప్పుడే నీ గురించి ఎస్ఐ గారికి చెప్తాను. ఎస్ఐ సంజయ్, చెప్పలేవు సిరి. ఎందుకంటే నీ ప్రాణ స్నేహితుడు, నువ్వంటే ప్రాణం ఇచ్చే ఆ సంజయ్ గాడు ఇంకా నా దగ్గరే ఉన్నాడు. నువ్వు నా గురించి బయట పెడితే వాడు ప్రాణాలతో ఉండడో. యు ఆర్ టోటలీ హోప్లెస్ సిరి. ఈ కేసు నుంచి నువ్వంత ఈజీగా బయటపడలేవు. మీ వాళ్ళకి నీ గురించి తెలిసే ఛాన్స్ లేదు. సిటీలో నీకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. నిన్ను కాపాడే హీరో కూడా ఇప్పుడు నా దగ్గర జీరోలా పడున్నాడు. ఇప్పుడు ఎవడొచ్చి నిన్ను కాపాడతాడో నేను చూస్తాను. ఈ అక్షయ్ గాడి ఈగోని హర్ట్ చేస్తే రియాక్షన్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థమైందా? కానిస్టేబుల్, అతను పంపించండి. దయచేసి ఆ అమ్మాయిని ఏమనొద్దు సార్. తన అమ్మాయికి రాలని నేను ప్రూవ్ చేస్తాను సార్. అప్పటి వరకు జాగ్రత్తగా చూసుకోండి సార్, ప్లీజ్ సార్. సరే సరే, ముందెళ్ళా పంచుడు. సరే సార్. సరే, నువ్వేం కంగారు పడకు, నేను వచ్చేస్తాను. అమ్మే, ఆ ఇంజనీర్ ఫోన్ చేసినాడా? లేదమ్మా, ఆని ఫోన్ కోసం ఎదురు చూస్తా ఉండా. రిజిస్ట్రేషన్కి పోయి చాలా సేపు అయినది, ఇంకా ఫోన్ రావట్లా. కొంపదీసి ఆ పెద్దిరెడ్డికి ఏదైనా అనుమానం వచ్చినాదంటావా? నాకు కూడా అదే అనుమానంగా ఉండదన్నా. మరి ఆడు ఫోన్ చేసిన దాకా ఎదురు చూడడం ఎందుకు? నువ్వే ఆ ఇంజనీర్కి ఫోన్ చేసి కనుక్కో.
ఏమైనాదమ్మీ? ఫోన్ కలవట్లేదమ్మా. ఏమైనాదేంద్రమ్మా? ఫోన్ కలవట్లేదన్నా. ఎక్కడ సచ్చినారో ఏందో. వాళ్ళేమో గాని విషయం తెలియక మనం ఈడ సత్తా ఉన్నామే. రిజిస్ట్రేషన్ అయినాదో లేదో. ఏంట్రా నువ్వు చెప్పేదే? నేనం దాచింది ఆ కొండారెడ్డి కూతురా? అవును బాలు, మాకు ఈరోజే తెలిసింది. బస్వా అమ్మాయిని కర్నూల్లో చూడలేదు కాబట్టి మనం ఇన్ని రోజులు కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు తను కలుసుకుందామని వెళ్లే లోపల ఆ అమ్మాయి కష్టాల్లో పడింది. అసలు పోలీసులు అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేశారు? అదే అర్థం కావట్లేదు. మేం వెళ్లేసరికే వాళ్ళు తన్ని అరెస్ట్ చేశారు. విషయం తెలియకుండా జోక్యం చేసుకుంటే ప్రాబ్లం అవుతుందని మేమే వెనక్కి తగ్గాం. బావా, విషయం కనుక్కున్నావా? కనుక్కున్నాను సూర్య. ఏదో డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారట. డ్రగ్సా? ఆ అమ్మాయి బయటికి రావడం కష్టం అంటున్నారు. లేదు, ఎంత కష్టమైనా తన్ని బయటికి తీసుకురావాలి. మన నీల ఎక్కడుందో తెలియాలంటే ఆ అమ్మాయిని ఎలాగైనా మనం కాపాడాలి. పోలీసుల వ్యవహారం అంత తేలిక కాదు సూర్య. పైగా మత్తు పదార్థాల కేసు. అంత తొందరగా వదిలిపెట్టరు. ఖచ్చితంగా ఇందులో ఆ అమ్మాయి తప్పు లేదన్న నమ్మకం నాకుంది బాలు. నమ్మకం ఉంటే సరిపో సూర్య. ఆ అమ్మాయిని విడిపించాలంటే సరైన ఆధారాలు కూడా కావాలి. అసలు ఏం జరిగిందో తెలియకుండా ఆధారాలు ఎలా సంపాదిస్తాం? ఇప్పుడంత టైం కూడా మన దగ్గర లేదు. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? పని చేద్దాం. మామయ్యకి తెలిసిన ఎమ్మెల్యే ఒకరున్నారు, ఆయన హెల్ప్ తీసుకుందాం. అమ్మో, మళ్ళీ వీళ్ళు నాన్న చూస్తే ఒక తంట. వద్దురా బాబు. వాడికి ఫోన్ చేసి వాడినే బయటికి రమ్మని చెప్పు. గుడ్ ఐడియా. రేయ్, వీడేంట్రా పార్టీ చేసుకుందాం రమ్మని మనల్ని తొందరపెట్టి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదేంటి? రెడీ అవుతున్నాడేమోరా, వస్తాడులే. ఒరే బావా, ఏదేమైనా మన అక్షయగడు అనుకున్నది సాధించాడ్రా. ఆ అమ్మాయిని జైల్లో పెడతా అన్నాడు, పెట్టించాడ్రా. వాడి తెలివిరా.
డ్రగ్స్ కేసులో ఇరికించడం అంటే మామూలు విషయం కాదు. చాలా తెలివిగా ట్రాప్ చేశాడు రా. లేకపోతే ఏంట్రా, అమెరికాలో చదివొచ్చానన్న పొగరుతో మనోడిని ఎదిరిస్తుందా? అందుకే ఇంకోసారి ఏ అమ్మాయి మనోడి జోలికి రాకుండా తగిన బుద్ధి చెప్పాడురా. ఇప్పుడు అది జీవితంలో తలెత్తుకోలేదు. రేయ్, ఏం మాట్లాడుతున్నారా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అది అబ్బే ఏం లేదు అంకుల్. కాలేజ్ విషయం అంకుల్. కాలేజ్ విషయం కాదు, ఏదో డ్రగ్స్ అన్నారు, అరెస్ట్ అన్నారు. చెప్పండి, ఏం జరిగింది? అంకుల్ అది అది ఏం లేదు ఏం అంకుల్. లేదే. ఏం లేదే. అడిగేది మిమ్మల్ని. మళ్ళీ ఏం ఘనకార్యం చేసి వచ్చారా? చెప్పండి రా. అంకుల్ అది చెప్పండి రా. చెప్పండి రా. మీ వల్లే అక్షయ్ గడు అలా తయారయ్యాడు. మీ ఫ్రెండ్షిప్ వల్లే రోజు రోజుకి అలా తయారైపోతున్నాడు. అంకుల్ మీరు మరీ అంత ఇన్సల్టింగ్ గా మాట్లాడకండి. అసలు చేసిందంతా అక్షయ్ గడితే మమ్మల్ని అంటారండి. ఏం చేశాడు రా? ఏం చేశాడు? ఏం చేశాడు చెప్పండి రా. ఏం చేశాడు? చెప్పు, ఏం జరిగింది చెప్పు. చెప్పు అంకుల్ వదిలేయండి, చెప్తున్నాను వదిలేయండి. ఏంట్రా ఏంట్రా వదిలేసేది? చెప్పు, వాడేం చేశాడు చెప్పు. అయినా ఏంటి అంకుల్ మమ్మల్ని కొడతారు? ఏం జరిగిందో మీ అబ్బాయిని అడగని చెప్తాడు. డైరెక్ట్గా ఇంటికి వచ్చాయండ్రా అంటే ఈ ఫోన్ చేయడం ఏంటో యాదవ్. రైట్ రైట్, ఎవరా అమ్మాయి? ఏ అమ్మాయి? రైట్, నీ ఫ్రెండ్స్ అంతా చెప్పారు. ఎవరా అమ్మాయి? రైట్, ఎందుకురా చేస్తున్నావు ఇలా? రైట్, నిన్నేరా అడిగేది. ఎవరా అమ్మాయి? తెలిసిపోయిందా? ఉందిలే, సిరి అని ఓ సిరిగల అమ్మాయి. సిరి అమెరికా నుండి వచ్చేసినాదన్నా. సిరి ఇప్పుడు హైదరాబాద్కే వచ్చినాది. ఆ అమ్మాయి పేరు సిరియా. అవును, అయితే ఏంటి? ఏ వెళ్ళి కాపాడతావా? అంత సీన్ లేదు. దాన్ని మామూలుగా ఇరికించలేదు, ఏకంగా డ్రగ్స్ కేసులో ఇరికించాను. ఆ రోజు నన్ను కొట్టి అవమానించిందే కాక తల్లి చెల్లి ఉండుంటే అని ఎక్స్ట్రాలు మాట్లాడిందని చెప్పానే, అది ఇదే. నువ్వొచ్చి నన్ను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించేలా చేసింది ఇదే. అమెరికాలో చదువుకొని వచ్చానని పొగరు. అది మాత్రం బాయ్ ఫ్రెండ్స్తో బలాదూరు తిరగచ్చు. మా వాళ్ళు ఏదో సరదాగా కామెంట్స్ చేస్తే మాత్రం రెచ్చిపోయి చాలా ఓవర్ యాక్షన్ చేసింది. ఇప్పుడు అది తలదించుకునేలా చేశాను. అక్షయ్ గాడితో ఎందుకు పెట్టుకున్నాను రాని కుమిలి కుమిలి ఏడుస్తుంది. సిరి మామయ్య, మామయ్య మీ అబ్బాయి ఉన్నాడమ్మా, సమయం వచ్చినప్పుడు పరిచయం చేస్తా. ఇద్దరూ నా సొంత కొడుకులాగే పెరిగారు. ఇద్దరూ నన్ను నాన్న అని పిలుస్తారు.
వాళ్ళది పెద్ద ఫ్యాక్షన్ ఫ్యామిలీ కదా. పైగా వాళ్ళ నాన్న నేనే దాని బాయ్ ఫ్రెండ్ అనుకుని నా మీద కత్తి పట్టుకొని వచ్చాడు. అంటే ఇంత జరిగిందా? అంతా ఇంత కాదు, చాలా జరిగింది. ఇక ముందు కూడా చాలా జరుగుద్ది. అయినా నువ్వేంటి తెగ ఫీల్ అయిపోతున్నావు? అదేదో నీ కూతురు అయినట్టు. అక్షయ్, నా కూతురే అవ్వాల్సిన అవసరం లేదురా. ఓ తల్లి కూతురే కదరా. పాపం ఆడపిల్లరా. తన జీవితం నాశనం చేయొద్దు ప్లీజ్ రా. అక్షయ్, తన్ని పోలీస్ స్టేషన్లో పెట్టాలన్న నీ పగ తీరింది కదా, ఇంకా వదిలేరా. తను ఏ స్టేషన్లో ఉందో చెప్పు, నేను వెళ్ళి విడిపిస్తాను. నీ పేరు బయటికి రానివ్వనరా. ఇంతటితో ఈ విషయం మర్చిపోదాంరా ప్లీజ్ రా. ఏ స్టేషన్లో ఉందో చెప్పు. ఏంటి ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావేంటి? నువ్వెన్ని రకాలుగా ప్రయత్నించినా అది బయటికి రాదు, రానివ్వను. ఏం చేసుకుంటావో చేసుకోపా. రే 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 రే, నా మాట వినరా. ఓ అమ్మాయి జీవితం రా ప్లీజ్ రా. ఏ పోలీస్ స్టేషన్లో ఉందో చెప్పరా ప్లీజ్ రా. నేను వెళ్ళి విడిపిస్తాను. రే, ప్లీజ్ రా. ఇరిటేట్ చేస్తావేంటి? అక్షయ్, ఎందుకురా ఎందుకురా ఇలా తయారయ్యావు? ఒక ఆడదాన్ని ఉసురు పోసుకొని నువ్వు మాత్రం ఏం బాగుపడతావురా? అరే, ఆ మాట నువ్వంటున్నావా మనోహర్ ప్రసాద్? నీకు సూట్ అయ్యే సెంటెన్స్ అది కాదే. ఒక తల్లిని కొడుకుని 20 ఏళ్లు దూరం చేసి నువ్వు ఆ తల్లి ఉసురు పోసుకున్నావే, దానికన్నా నీచమేం కాదు నేను చేసింది. అయినా ఎవరో దారిని పోయే దాని మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు? దాంట్లో కొంతైనా నా మీద చూపించుంటే నేననేవాడిని ఇలా ఉండేవాడిని కాదు. దారిని పోయేవాళ్ళు కాదు. మరింకెవరు? దానికి నీకు ఏంటి సంబంధం? ఆ? కన్న కొడుకు తల్లి కోసం ఇన్నేళ్ల నుంచి అడిగి అడిగి ఆశ చాలించుకున్నా పట్టించుకొని నువ్వు ఎవరో ఒక అనామకురాలి కోసం ఇంత ఆరాటపడుతుంటే ఆశ్చర్యంగా ఉంది మనోహర్ ప్రసాద్. ఇప్పుడు నువ్వు చూపించే ఈ ప్రేమలో కొంచెం అయినా నా మీద చూపించుంటే నా లైఫ్ ఇలా ఉండేది కాదు. కాదు. నేను తప్పు చేస్తున్నానన్న విషయం నాకు తెలుస్తోంది, కానీ ఎవరి కోసం మారాలో అర్థం కావట్లా. ఆ సిరి నన్ను కొట్టినందుకు కూడా నేను ఫీల్ అయి ఉండేవాణ్ణి కాదు, కానీ నేను అనుక్షణం ఫీల్ అయ్యే తల్లి లేని లోటు అది ఎగతలి చేసి మాట్లాడింది. అందుకు హర్ట్ అయ్యాను. నిజంగా తల్లి చెల్లి అంటే తెలియనివాడు ఎలా ఉంటాడో ఇప్పుడు దానికి తెలిసేలా చేశాను. ఇప్పుడేం చూసావు? రేపు పేపర్లో వస్తుంది చూడు. డ్రగ్స్ రాకెట్లో దొరికిన ఓ గొప్పింటి అమ్మాయి ఫారిన్లో చదువుకొని రావడంతో తెలుగు సాంప్రదాయాలను మర్చిపోయి మత్తు ప్రపంచంలో మునుగుతున్న ఓ మహారాణి
అని హెడ్లైన్స్ చదివితే దాని కుటుంబానికి హెడ్ తీసేసినట్టు అవుతుంది. ఏదో క్యాజువల్గా నాతో ఫోటోలో ఉన్నందుకే బూతులు వెతికిన దాని మేనత్త దాని తండ్రి కొండారెడ్డి కత్తులు దూసారే. ఇక ఈ ఫోటోలు చూసి ఏం చేస్తారో చూస్తాను. ఆ అమ్మాయి ఏ స్టేషన్ లో ఉంది చెప్పరా ప్లీజ్ రా, నీ కాళ్ళు పట్టుకుంటాను రా, చెప్పరా. ఏయ్ వదిలో. ఏయ్ అరే రే, రే, ఏయ్. నా మాట వినరా, నువ్వేం చెప్పినా చేస్తాను రా. ఏమన్నా ఏం చేయమన్నా చేస్తావా? నువ్వేం చేయమన్నా చేస్తాను రా. అయితే మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళా.